హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 25th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్రతి డేకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి ట్రోఫీ మనకే. ఇప్పటిదాకా ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో ఏ భారత క్రీడాకారిణి సెమీస్కు చేరిన చరిత్రే లేదు. ఈ ఏడాది ట్రోఫీయే భారత్ సొంతం కాబోతుంది. ఈసారి ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన ఇద్దరు క్రీడాకారిణులు కూడా మన భారతీయులే కావడం విశేషం. సో నిన్నటి వీడియోలో కూడా చూసాము, దివ్యా దేశ్ముఖ్ ఫైనల్కు చేరడం జరిగింది. మళ్ళీ కోనేరు హంపి కూడా ఫైనల్కు చేరడం జరిగింది. ఇద్దరు కూడా మన భారతీయులే కాబట్టి ఒకరు గెలిచినా ఒకరు ఓడిపోయినా కూడా ఎలాగైనా చెస్ ప్రపంచ కప్ ఫైనల్ ట్రోఫీ మన భారత్కే చెందుతుంది. ఈ కోనేరు హంపి సెమీస్లో అద్భుత ప్రదర్శనతో చైనా క్రీడాకారిణి లీ టింగ్జీతో ఆడి ఫైనల్కు వెళ్ళింది. అలాగే ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ హంపి ఫైనల్లో తలపడనున్నారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభం కానుంది. భారత్ ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఎఫ్టీఏకు అధికారికంగా సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాగా నామకరణం చేయడం జరిగింది. మోదీ ఇది భారత్ బ్రిటన్ సంబంధాల్లో చారిత్రాత్మక రోజు అని ప్రకటించారు. సో మోదీ పర్యటనలో భాగంగా బ్రిటన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే బ్రిటన్ రాజుకు మొక్కను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ. బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు చార్లెస్ IIIతో ప్రధాని మోదీ భేటీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజుకు సొనోమా డోవ్ అనే మొక్కను బహుకరించారు. దాన్ని హ్యాండ్ కర్చీఫ్ చెట్టుగా కూడా పిలుస్తారు. నాటిన 2-3 ఏళ్లలోనే అధిక సంఖ్యలో పూలు పూస్తుందంట. సో ఇది కూడా మోదీకి సంబంధించిందే. 5 ఏళ్లలో మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 362 కోట్లు అయిందంట. ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఫ్రాన్స్ మొదలైన 5 దేశాల్లో చేసిన అధికారిక పర్యటనకు 67 కోట్ల వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2021 నుంచి 2024 వరకు ఆయన విదేశీ పర్యటనలపై మొత్తం 295 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు చేసిన ఖర్చును కూడా కలిపితే మొత్తం వ్యయం వచ్చేసి 362 కోట్లకు చేరింది. ఈ సంవత్సరంలో ప్రధాని చేసిన పర్యటనలన్నింటిలోకి అతి ఖరీదైనదిగా ఫ్రాన్స్ పర్యటన నిలిచింది. ఫ్రాన్స్ పర్యటనకు ఏకంగా 25 కోట్లు ఖర్చు చేశారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తమిళ నేలపై రుద్రమ కీర్తి. తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయ పశ్చిమ గోపురంపై రుద్రమదేవి పేరును ప్రస్తావించిన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. తమిళంలో పద్య రూపంలో ఉన్న ఈ శాసనంలో కేరళలోని ట్రావెన్కోర్ మహారాజు విక్రమపాండ్య సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఆయన బిరుదులను భువనేక వీర కొకైరు కావలంగా పేర్కొనడం జరిగింది. తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఒకప్పటి రాజకీయ చరిత్రకు ఈ శాసనం అద్దం పడుతుందని మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ తెలపడం జరిగింది. టాపిక్ చూసినట్లయితే బద్దలైన అగ్నిపర్వతం.
ఐస్లాండ్లోని రేక్ జాన్స్ ద్వీపకల్పంలో గ్రిండావిక్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందునుకూర్ అనే అగ్నిపర్వతం పేలింది. అలాగే నెక్స్ట్ ఐఐటి గుహవాటి. మోటారు వాహనాలలో వాడుతున్న ప్లాస్టిక్, ఫైబర్, ఇనుము, కొయ్య విడిభాగాలకు ప్రత్యామ్నాయాన్ని ఐఐటి గుహవాటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈశాన్య భారతదేశంలో అతివేగంగా పెరిగే బాంబూసా టుల్డా అనే వెదురు చెట్టు గుజ్జును సూక్ష్మజీవుల వల్ల సజీవంగా విచ్ఛిన్నమయ్యే పాలిమర్లతో కలిపి పర్యావరణ హితమైన మిశ్రమ పదార్థాన్ని తయారు చేశారు. దీంతో వాహన డాష్బోర్డులు, తలుపుల ప్యానెల్స్, సీట్లను తయారు చేయవచ్చని ఐఐటి గుహవాటి శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 25th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.